బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హా పుత్ర ఆగు, నన్ను విడిచిపోవద్దు. నా పితృవాత్సల్యాన్ని గౌరవించు, పుత్రప్రేమను నాకు ప్రసాదించు అంటూ శుకుడి వెంట పరుగులు తీశాడు. శుకుడు సర్వభూత హృదయుడు, అంటే సమస్త ప్రపంచము బ్రహ్మయే తప్ప వేరేదీ లేదు అని ఖచ్చితంగా తెలుసుకొని అనుభవానికి కూడా తెచ్చుకున్నవాడు. స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా పరమాత్మే, ఆ పరమాత్మను నేనే అని భావన శుకుడికి సిద్ధించింది. ఆయనకు ఆ సిద్ధి కలగటం వల్ల సమస్త ప్రాణులు వృక్షాలు కూడా తమను తాము శుకమహర్షిగానే భావించాయి. అందుకే పుత్రా అంటూ పరుగులు తీస్తున్న వ్యాసమహర్షికి అడవిలోని చెట్లు ఓదార్చాయి. శుకుడు ఆగకుండా ముందుకు సాగిపోతున్నాడు. వ్యాసుడు వెంట పరిగెత్తుతున్నాడు. మధ్యలో ఒక సరోవరం వచ్చింది. శుకుడు నడుస్తూ ఆ సరోవరం వద్దకు వచ్చాడు. ఆ సరోవరంలో అక్కడ దేవతా స్త్రీలు స్నానం చేస్తున్నారు. శుకుడికి వారెవరూ కనిపించలేదు. సరోవరాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ దేవతా స్త్రీలు కూడా దిగంబరుడైనటువంటి శుకుణ్ణి చూసి కొంచెం కూడా సిగ్గుపడలేదు. శుకుణ్ణి చూసి వారి అసలు మనస్సులో ఏ వికారాలు కలగలేదు. బ్రహ్మదర్శనమైనందుకని సంతోషించారు. వెనకాలే వ్యాసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవతా స్త్రీలు వ్యాసుడిని చూసి వెంటనే తమ శరీరాలను వస్త్రాలతో కప్పుకున్నారు. వ్యాసుడు ఆశ్చర్యపోతూ వారిని ఇలా అడిగాడు, ఓ దేవతా స్త్రీలారా, నాకెంతో ఆశ్చర్యంగా ఉంది, వింతగానూ ఉంది. ఇప్పుడిప్పుడే మీ ముందు వెళ్ళినవాడు నా పుత్రుడు శుకుడు, యవనవంతుడు. అతడు యవనంలో ఉన్నాడు, పైగా దిగంబరుడై ఉన్నాడు. అతడిని చూసి మీరు కొంచెమైనా వికారాన్ని పొందలేదు. పైగా హాయిగా స్నానాలు కూడా చేశారు. నేను ముసలివాణ్ణి, తెల్లగడ్డాలు కూడా ఉన్నవాడిని. నన్ను చూసి మీరు సిగ్గుపడుతూ బట్టలు కప్పుకుంటున్నారు. ఎందుకు ఇలా చేశారు? నాకు దయచేసి చెప్పండి అన్నాడు. అప్పుడు దేవతా స్త్రీలు వినయంతో ఇలా చెప్పారు, ఓ మహర్షి, మీరు మమ్మల్ని క్షమించండి. మీకు వీడు పురుషుడు, ఈమె స్త్రీ అనే భేదబుద్ధి ఇంకా పోలేదు మీకు. అందువల్ల మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడవలసిందే, మానరక్షణ చేసుకోవలసిందే. అది మా ధర్మం. మీ పుత్రుడు స్త్రీ పురుష భేదాలు ఏవీ లేనివాడు, మమా భేదాలు లేవు. ఆయన ఎదుట వస్త్రాలు ధరించున్నా దిగంబరంగా ఉన్నా రెండూ ఒకటే, తేడా ఏమీ లేదు. ఆయన మహాజ్ఞాని, అవధూత, గత జన్మలోనే శివోపదేశాన్ని పొందిన మహానుభావుడు, నీ పుత్రుడని చెప్పారు. దేవతా స్త్రీల మాటలు విని ఇక తాను ఎంత పిలిచినా శుకుడు రాడని నిర్ధారణ చేసుకుని వ్యాసుడు ఆశ్రమానికి వెనుదిరిగాడు. శుకుడి విషయంలో పుత్ర సంబంధాన్ని కలిగి ఉండాలనుకోవటం బుద్ధి తక్కువే అని వ్యాసుడికి అర్థమైంది. కానీ వ్యాసుడికి శుకుడిపైన ఒక విధమైన చెప్పరాని వ్యామోహం ఏర్పడింది. ఎంత ప్రయత్నించినా వ్యాసుడు ఆ వ్యామోహాన్ని గెలవలేకపోయాడు. భాగవతులలో ఉండే గొప్ప లక్షణాల్లో ఇదొకటి. వారు తమ సమభావనతోనూ సాత్విక గుణాలతోనూ తాము చేసే నిరంతర భగవత్స్మరణతోనూ ఎదుటి వారిని ఆకర్షించి వారిపై తమ ప్రభావాన్ని విపరీతంగా కలిగిస్తారు. అందుకే వ్యాసుడు శుక ప్రభావానికి లోనయ్యాడు. శుకుణ్ణి ఎలాగైనా తన ఆశ్రమానికి పిలుచుకొని వచ్చి ఆయనకు శాస్త్రీయంగా బ్రహ్మజ్ఞానాన్ని కలిగించాలని వ్యాసుడికి చాలా కోరిక కలిగింది. శుకుణ్ణి రప్పించడానికి వ్యాసుడు అనేక ఉపాయాలు పన్నాడు. అవేమీ పని చేయలేదు ఆయన విషయంలో. ఆత్మానందంలో మునిగి ఉన్నటువంటి విరక్తులకు ఏదీ పట్టదు. వారికి పొందవలసిందేదీ లేదు కనుక దేనిపైనా వారికి ఆసక్తి ఉండదు. అటువంటి వారిని భగవంతుడికి తేజోమయమైన దివ్యరూపం, ఆయన యొక్క మంగళకరమైన చరిత్ర అనేవి మాత్రమే ఆకర్షించగలవు అని వ్యాసుడికి తెలుసు. అందుకే ఆయనకు ఒక పథకం పన్నాడు. అదేమిటంటే తన శిష్యులను పంపించి సుఖమహర్షి ఉన్న అడవిలో
వారి చేత కృష్ణగాథా గానం చేయించాలి. ఆ గానానికి ఆకర్షింపబడిన శుకుణ్ణి తన ఆశ్రమానికి తెచ్చుకోవాలి. ఇది వ్యాసుల వారి పథకం. అనుకున్న విధంగానే వ్యాసుడు తన శిష్యులను అడవికి పంపించాడు. వారికి శుకుడి దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. అందుకే కొద్ది దూరంలో కృష్ణగానం చేస్తూ కృష్ణుని కీర్తించసాగారు. బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం. బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం. బిభ్రద్వాసః కనక కపిశం. బిభ్రద్వాసః కనక కపిశం. బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం. బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం. బిభ్రద్వాసః కనక కపిశం. బిభ్రద్వాసః కనక కపిశం. వైజయంతి చ మాలాం. రంధ్రాన్వేణో రధర సుదయ. రంధ్రాన్వేణో రధర సుదయ పూరయ గోపబృందై. రంధ్రాన్వేణో రధర సుదయ పూరయ గోపబృందై. బృందారణ్యం స్వపద రమణం. బృందారణ్యం స్వపద రమణం. స్వపద రమణ ప్రావిశద్గీత కీర్తి. హరే కృష్ణ. ఇది వ్యాస శిష్యులు పాడినటువంటి మొదటి శ్లోకం అంటారు. ఇది దశమ స్కందంలోని 21వ అధ్యాయంలో 5వ శ్లోకం. అక్కడ సందర్భం ఏమిటంటే, గోపికలు కృష్ణ చరిత్రను వర్ణిస్తూ తమకు లభించిన కృష్ణ దర్శనాన్ని స్మరించుకున్నవారై ఇక కృష్ణుణ్ణి వర్ణించలేకపోయారు. వర్ణిస్తూ వర్ణిస్తూ కృష్ణుని తలుచుకొని తన్మయత్నంతో పడి కృష్ణ అని అందరూ కింద పడిపోయారట. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణుని పై శ్లోకం వర్ణిస్తుంది. ఆ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం. వీళ్ళకు బర్హపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం. బిభ్రద్వాసః కనక కపిశం. బిభ్రద్వాసః కనక కపిశం. వైజయంతి చ మాలాం. రంధ్రాన్వేణో రధర సుదయ పూరయ గోపవృందై. రంధ్రాన్వేణో రధర సుదయ పూరయ గోప వృందై. బృందారణ్యం స్వపద రమణం ప్రవిశాద్గీత కీర్తి. బృందారణ్యం స్వపద రమణం ప్రావిశద్గీత కీర్తి. బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం.
బిభ్రద్వాసక కనక కపిశ వైజయంతీం చ మాలం రంధ్రాన్వేణు రదర సుదయ పూరయ గోపబృంద బృందారణ్యం స్వపద రమణం ప్రావిశద్గీత కీర్తి ప్రావిశద్గీత కీర్తి. జై కృష్ణ. For more videos like this, subscribe Big TV channel.